గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. మళ్ళీ సండే వచ్చేసింది. 1 వీక్ ఈజీగా అయిపోయింది. అసలు మాకు అది ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందండి 1 వీక్. అండ్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ లాస్ట్ చిన్ని ఇంకా స్నానం చేయలేదు. సో నేను ఇప్పుడు కొంచెం కాఫీ తాగి స్నానం చేస్తానని చెప్పేసి అన్నది. సో నేనైతే ఫ్రెష్ అయిపోయినా. సండే స్పెషల్ ఇప్పుడు సండే వచ్చిందంటే ఖచ్చితంగా స్పెషల్ అయితే మేమైతే చేసుకుంటాము. సో ఇప్పుడైతే మీరేం చేసుకుంటున్నారు స్పెషల్ కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు మటన్ కీమా చేసుకుంటున్నాము. నేను లాస్ట్ టైం బ్లాగ్లో ఇంక్లూడ్ అయితే చేశాను, అంటే చెప్పాను కదా మేము ఇప్పుడు మటన్ నెక్స్ట్ సండే ఒకవేళ మనకి టైం ఉంటే ప్లాన్ చేద్దామని చెప్పేసి. సో కీమా అయితే తీసుకొచ్చుకున్నాము. అండ్ ఆల్రెడీ నేను మార్నింగ్ చేసిన కాఫీ తాగేసిన అంత అయిపోయింది. ఇప్పుడైతే వంట చేద్దామని చెప్పేసి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు మనం మటన్ కీమా చేసేసుకుందాము. అండ్ నిన్ననే మేము కుక్కర్ అయితే తీసుకొచ్చుకున్నాం కదా మాటకెళ్ళినప్పుడు. సో ఆ కుక్కర్లోనే మంచిగా ఫస్ట్ మనం దాన్ని బాయిల్ చేసేసుకోవాలి. భయపడకండి, నేనేమి మటన్ కీమా చేసుకునే ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు. జస్ట్ అట్లా మేము ఎట్లా చేసుకుంటామని చెప్పేసి అయితే చెప్తున్నా. అండ్ వంట వేసుకున్న తర్వాత కొంచెం మనకి ఎడిటింగ్ వర్క్ ఉంది. సో అంటే నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వంట రూమ్లో అయితే వచ్చేసిన అన్నట్టు ఏమన్నా మటన్ చేసేసుకుందామని చెప్పేసి. వీ లవ్ మటన్ కీమా. అంటే మటన్ కంటే మటన్ కీమా కొంచెం ఇష్టంగా తింటాం. సో కట్ చేస్తాం. కుక్కర్ ఉంది కదా, ఈ కుక్కర్లో కీమా వేసేసుకొని అండ్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఇందులో వేసేసుకొని వాటర్ పోసి మంచిగా ఫస్ట్ ఉడకనిద్దాము. తర్వాత ప్రాసెస్ తర్వాత ఓకే గైస్. ఇప్పుడైతే మనం కుక్కర్లో వాటర్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి. అంటే నార్మల్గా కొంతమంది అంటే ఏమంటే వేరే బౌల్స్ వేసి మంచిగా ఉడకబెడతారు. నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను. అదేనా ఆయిల్ అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడైతే మంచిగా ఉడకబెడుతున్నాం. అది బాయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి చూపిస్తా. వెయిట్. ఓకే గైస్, మన మటన్ అయితే ఉడికిపోయింది. అండ్ నేను ఎడిటింగ్ కూడా అంటే ఉడికే గ్యాప్లో అంటే బాయిల్ చేసినాం కదా, అది కొంచెం ఉడికే గ్యాప్లో అయితే నేను ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. హాఫ్ పోర్షన్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా హాఫ్ ఉంది. సో ఇప్పుడు అది కొంచెం అట్లా తాలింపు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్. సో దాంట్లో 70-80% అయితే దాంట్లో ఉడికిపోయింది. మళ్ళీ మసాలాస్ అయితే వేసేసి చేద్దాం. నెక్స్ట్ మన ఎడిటింగ్ ఇంకా హాఫ్ ఉంది వచ్చు, ఇంకా హాఫ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు వెళ్దాము. వీళ్ళ కదా మళ్ళీ ఇక్కడ ఉడకబెడతాం కదా, సో అందులో తీసేసాం. మళ్ళీ కొంచెం తాలింపు వేసుకొని ఉడకబెట్టిన మటన్ ఆల్రెడీ మనకి రెడీ ఉంది. ఇది ఉడకబెట్టిన మటన్ ఇంత సమ్మర్ బయట మటన్ కర్రీ వేస్తాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసి మా డాడీ అడిగినా కూడా చేయకపోయింది. అమ్మ మీరే చేయండి అని చెప్పి. మా డాడీ వంట బాగా చేస్తారండి. మా ఇంట్లో అయితే అందరికైతే మా డాడీ వంట బాగా చేస్తారు. నాకు పులుసు పెట్టినా కూడా మస్తు పెడతాడు. సో మా డాడీ మంచిగా చేస్తారని చెప్పేసి మా డాడీ చేస్తాను. మేము చేయము ఇంటి దగ్గర. మరి చాలా జాగ్రత్తగా ఇప్పుడు చేస్తున్నాం మళ్ళీ కీమా కర్రీ. ఎప్పుడో నేను లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు వేసిన. లాస్ట్ ఇయర్ అంతకుముందు 2-3 years బ్యాక్ చిన్ని బర్త్డే కూడా అప్పుడే కదా బర్త్డే 2-3 years బ్యాక్ 2 years బ్యాక్ అనుకుంటే నేను కీమా చేసింది. మళ్ళీ ఇంతకు కీమా చేయలేదు. మటన్ అంటే నార్మల్గా వేసింటాను కావచ్చు, కానీ కీమా అయితే చేయలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే వాళ్ళు వేసేసుకున్నాము. ఫస్ట్ బగారా రైస్ తీసుకుందాం అనుకున్నా కానీ చిన్ని అంటే ఎక్కువ తినదు బగారా రైస్. జస్ట్ వైట్ రైస్ అయితే మంచిగా తింటుంది. సో ఇప్పుడైతే నార్మల్గా వైట్ రైస్ వేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మనం మటన్ అవుతుంది చూపిస్తా. మన
సండే స్పెషల్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ నేనైతే ఇప్పుడు వ్లాగ్ అయితే ఎడిట్ చేద్దామని చెప్పేసి అయితే కూర్చుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ నుంచి ఎలాంటి రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి. అంటే మేమంతా ప్రో లెవెల్ అయితే వంటలు చేయం, బట్ వంటలు అయితే వస్తాయి. సో ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా. ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనం చేసింది ఏదైనా సక్సెస్ అయితే మాత్రము. సో ఇప్పుడు ఇది కూడా అంతే. నేనైతే ఆఫ్టర్ 1.5 years తర్వాత అనుకుంటే ఇప్పుడు చేస్తున్నాం మళ్ళీ కీమా. అంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడో చేసిన వస్తుంది దసరాకి అప్పుడు స్పెషల్ ఉంటుంది కదా, మొత్తం చికెన్ మటన్ అది కీమా బోటి మా మామయ్య వాళ్ళు చాలా తీసుకొస్తారు. సో నేను ఆ రోజు చేసింది నాకు ఇంకా గుర్తుంది. చికెన్ చేశాను, 5 kgs ఆఫ్ చికెన్ అండ్ మటన్ కీమా 3 కర్రీస్ అయితే చేసిన. బోటి అయితే నాకు చేయడం రాదండి. బోటి మేబీ ఒకవేళ మా డాడీ చేసేటప్పుడు చూస్తే కనుక మళ్ళీ ఎప్పుడు నేను ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఆ ప్రాసెస్ నేను చేయలేను, అవసరం కాదు. కానీ ఈ కీమా అయితే జస్ట్ నార్మల్గా చేసేయచ్చు, మటన్ కూడా చేసేయచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేస్తే మటన్ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ వీక్ చికెన్ బిర్యానీ వేసుకుందాము. ఓకే అది ఇప్పుడు అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఎడిటింగ్ అయితే చేసేసుకుందాం. యాక్చువల్గా చెప్పాలంటే బజ్జు నాన్ వెజ్ మంచిగా చేస్తుంది, వెజ్ కంటే కూడా నాన్ వెజ్ మంచిగా చేస్తుంది. నాకు బాగా ఇష్టం బజ్జు చేస్తే. అది నీకు తెలుసా? అట్లాంటి నీకు తెలియదు. ఓకే మన వంట అయితే అయిపోయింది. రైస్ మటన్ కర్రీ కీమా. ఓకే ఇప్పుడు సర్వ్ చేసేసుకొని ఇంకోటి నెక్స్ట్ మనకి ఆనియన్ కూడా రెడీగా ఉన్నాయి, చిన్ని కట్ చేసింది. సో ఆనియన్ కూడా వేసుకున్నాము. సూపర్ అండ్ టేస్ట్. అవునా? నాకు ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. సారీ బిట్టు, ఇంటికాడ మా డాడీ చేసి పెట్టారు. ఇట్లా మా డాడీకి మా మామయ్య చేసి పెడితే ఓకే గైస్, టైం ఇప్పుడు 5:44 అవుతుంది. మంచిగా చిన్న నాప్ అయితే తీసి లేసి నాకు 20 minutes పడుకున్నా. మన ఎడిటింగ్ కూడా అయిపోయింది. ఎడిటింగ్ అయిపోయిన తర్వాతనే పడుకున్నా. ఇప్పుడు మంచిగా చిన్న అయితే కాఫీ పెట్టిస్తుంది. కాఫీ తాగేసిన తర్వాత ఇద్దరం కలిసి అర్బాజ్కి వెళ్తున్నాం. అర్బాజ్ టెక్స్టైల్ ఇక్కడ మనకి చార్మినార్ దగ్గర ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే ఆల్రెడీ నిన్నటి బ్లాగ్లోనే చెప్పినాం. మరి మొన్నటి బ్లాగ్లోనే అయితే చెప్పినాం కదా, కొన్ని బల్క్లో అయితే శారీస్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నామని. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తాయని చెప్పేసి అయితే నేనేది అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళేదాకా అయితే తెలీదు. ఒకసారి వెళ్ళి అంటే ఇద్దరికి ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇప్పుడైతే వెళ్ళడం. అంటే లాస్ట్ టైం మా అక్క వాళ్ళు వచ్చిర్రు. మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు వెళ్దామని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళాం, కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. జస్ట్ చార్మినార్ వెళ్ళేసి ఇటు వచ్చేసాం అన్నట్టు. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఫస్ట్. ఫస్ట్ అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. 2 minutes చూపించింది. 2 minutes ఉంది కదా అని చెప్పేసి కాల్ కూడా వచ్చింది. సరే అని చెప్పేసి బయటకు వచ్చి కూర్చుంది. అది క్యాన్సిల్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు 9 minutes చూపిస్తుంది. ఆల్రెడీ డోర్ లాక్ వేసేసి, సో అందుకే ఇప్పుడు బయట కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకెన్ని మినిట్స్ చూపిస్తుంది? 7 minutes. అక్కడ శారీస్ అయినా ఇంకేమన్నా ఉంటారు? నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము అసలు. అంటే నార్మల్గా ఆన్లైన్లో చూసినాము, అన్నీ అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి అయితే విన్నాం. సో ఇప్పుడు అందుకే వెళ్తున్నాం అక్కడికి. చూసిన తర్వాత అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూసి ఏమైనా నచ్చితే తీసుకుందాం అనుకుంటున్నాం. స్పెషల్గా ఇప్పుడు శారీస్ కోసం అయితే వెళ్తున్నాం. ఓకే గాయస్, మేమైతే వచ్చేసినాము. మేము వచ్చి ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. బట్ కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత నిదానంగా మాట్లాడదాం అని చెప్పేసి అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేసిన. అండ్ మేము ఏవైతే శారీస్ తీసుకోవాలని వెళ్ళినామో శారీస్ అయితే తీసేసుకున్నామండి. ఫస్ట్ కొంచెం అటు ఇటుగా చేసి ఒక 1 hour అటు ఇటు తిరిగిన తర్వాత లాస్ట్ ఫైనల్గా అయితే ఎన్ని శారీస్ తీసుకున్నాంగా 8 శారీస్ అయితే తీసుకున్నాం. మాకు అది యూజ్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం ముందేనే చేసినాం మన డబ్బు, మరి 8 శారీస్ తీసుకొని ఏం చేద్దామని చెప్పేసి. బట్ దాని తర్వాత అయితే కొంచెం మనకు పని ఉంది. అండ్ ఇక మేము తినలేదు, తినాలి.
వెళ్ళాలి. మాకైతే మొత్తం కొంచెం రెడీ అయిపోయినాం, కానీ ఏంటంటే వర్క్ అయితే అయిపోయింది. ఫస్ట్ అనుకున్న పని అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకో 1 వీక్ వరకు అయితే లేదు బయటికి. మాకు అందుకు కానీ కొంచెం ఏమంటారు ఐసోలేటెడ్గా ఉండడం ఇష్టం. ఏంటంటే ఉన్నంత అక్కడి వరకే ఉంటాం, ఎప్పుడు బయటికి వెళ్ళాలి అని ఎప్పుడు థాట్స్ లేదన్నట్టు. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఇక్కడ ఉన్నప్పుడేమో అట్లా అనిపిస్తుంది, ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా వెళ్తే బాగుండు. మేము నార్మల్గా ఏదైనా షార్ట్ వీడియోస్ తీసినా కూడా మేము బాగా తిరిగినట్టుగా అనిపిస్తుంది కావచ్చు, కానీ మేము ఏదో ఒకసారి వెళ్తే వెళ్ళినప్పుడు మాత్రం తీసుకుంటాము. సో అవి నువ్వు పోస్ట్ చేస్తాం అంతే. నార్మల్గా డే మొత్తం ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటాం, కానీ ఈ రోజు తిరిగినాం కాబట్టి నాకు తెలిసి ఇంకా 1 వీక్ వరకు మనం ఎటు వెళ్ళాం మేము అనుకుంటున్నాం. చూద్దాం, ఒకవేళ మళ్ళీ ఇంట్లో ఉండి పిచ్చిలేస్తే మాత్రం వెళ్తాం. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత తిన్న తర్వాత రేపటిది ఇంకా ఉన్నట్టుంది కదా పెండింగ్ రేపు. అండ్ ఇప్పుడైతే కొంచెం తినేసి, అంటే ఆఫ్టర్నూన్ చేసిన మటన్ కీమా అట్లనే ఉండిపోయింది, ఇప్పుడు అది తినేసి ఇప్పుడు ఇంకా మనకి ఎడిటింగ్ చేసేది కొంచెం బేసిక్ వర్క్ అయితే మిగిలిపోయింది. సో అదైతే కంప్లీట్ చేసేద్దాం, అయిపోయిన తర్వాత మంచిగా పడుకోవాలి. ఓకే గైస్, రేపటి వీడియోలో కలుద్దాం. ఈ రోజు అయితే మటన్ కీమా బాగుందని మేము అనుకుంటున్నాం. సో మీకు అట్లాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే మాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము వస్తే చేస్తాం, లేదంటే ఎక్స్పెరిమెంట్ చేస్తాం. సో రెండింటి ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాం. స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్, గుడ్ నైట్.